పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత నౌకాదళం తీసుకున్న కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. అమెరికా దాడిలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా సముద్రంలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే సాంకేతిక లోపంతో ఉన్న మరో ఇరాన్ నౌకకు భారత్ అత్యవసరంగా ఆశ్రయం కల్పించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐరిస్ లావన్ పేరుగల ఈ నౌక ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొచ్చి ఓడరేవులో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఫిబ్రవరి 28న భారత్ను ఇరాన్ కోరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన భారత్ మార్చి 1న అత్యవసర డాకింగ్కు ఆమోదం తెలిపింది. ఈ నెల 4న ఐరిస్ లావన్ నౌక 183 మంది సిబ్బందితో సహా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సిబ్బందికి నౌకాదళ కేంద్రాల్లో వసతి కల్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికాకు ఇవ్వలేదని భారత నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయంలో తమపై జరుగుతున్నవన్నీ తప్పుడు ప్రచారాలేనని పేర్కొంది. బుధవారం శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాను అమెరికా ముంచేసింది.